డియర్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు నూయంగ్ కంపెనీ ద్వారా ఒక మంచి ఆపర్చునిటీ, అలాగే మన చుట్టూ ఉన్న వారికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఆర్థికంగా మనం అభివృద్ధి చెందడానికి ఒక మంచి ప్రజెంటేషన్ ఈరోజు మీరందరూ వినబోతున్నారు. మన కంపెనీ వచ్చేసి నూయంగ్, ఎంపవరింగ్ వెల్నెస్ అండ్ ఎన్రిచింగ్ లైఫ్స్. ఒక హెల్త్ ప్రోడక్ట్ ద్వారా సమాజంలో ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకురావడానికి ఈ ప్రాజెక్టులోకి వచ్చిన వారికి మంచి ఆర్థిక పరిపుష్టిని, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలి అనే ముఖ్య ఉద్దేశంతో మన కంపెనీ ముందుకు సాగుతుంది. వాట్ వీ నీడ్, యాక్చువల్గా మనందరికీ ఏమి కావాలి? హెల్త్, వెల్త్ ఇవి రెండు కూడా ఒకదానికొకటి అనుబంధంగా ఉంటాయి. హెల్త్ ఉండి వెల్త్ లేకున్నా, సంపద పుష్టిగా ఉండి అనారోగ్యకరమైన పరిస్థితి ఉన్నా కూడా ఆ జీవితం దుర్బలంగా మారుతుంది. అంత జీవితాన్ని మనము సాఫీగా ఎంజాయ్ చేయలేము. మరి దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది ఫ్రెండ్స్. మనందరి ముందుకు నూయంగ్ కంపెనీ క్యూర్సెల్ అనే ఒక ప్రోడక్ట్ ద్వారా మనందరికీ స్వచ్ఛమైన జీవితాన్ని, ఆరోగ్యకరమైన జీవితాన్ని, అలాగే పరిపుష్టిగా సంపదను మనకి ఇవ్వడానికి క్యూర్సెల్ అనే ఒక ప్రోడక్ట్ ద్వారా నూయంగ్ కంపెనీ మన ముందుకు వచ్చింది. ఇది సింగపూర్లో తయారీ అవుతున్న ప్రోడక్టు. చండీగఢ్లో మన హెడ్ ఆఫీస్ ద్వారా మనందరికీ ఈ ప్రోడక్ట్ అందుబాటులోకి వస్తుంది. అక్కడి నుంచే దేశం మొత్తం సరఫరా జరుగుతుంది. ఇది ఎలా పనిచేస్తుంది, అసలు ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంది, అసలు ఇందులో ఉన్న టెక్నాలజీ ఏంది, దానిలోకి మనం వెళ్ళినట్లయితే ఈ క్యూర్సెల్ అనేది స్టెమ్ సెల్ టెక్నాలజీ ద్వారా ఇది తయారవుతుంది. ఈ పదం మనందరము ఎక్కడనో విని ఉంటాము. స్టెమ్ సెల్ టెక్నాలజీ అనేది గతంలో మనకు తెలుసు. ఒక 15-20 సంవత్సరాల క్రితము స్టెమ్ అంటే మన హ్యూమన్ స్టెమ్ సెల్ అంటే తల్లి నుంచి మనము జననం సంభవించినప్పుడు మన బొడ్డు తాడును కత్తిరించి దాన్ని భద్రపరిచి ప్రిజర్వ్ చేసి మళ్ళీ భవిష్యత్తులో ఏదైనా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమైనట్లయితే దాని నుంచి కొంత స్టెమ్ తీసి ఆ అనారోగ్యం బారిన పడిన ఆర్గాను, అవయవానికి చికిత్స చేసేవారు. అయితే అది చాలా ఎక్స్పెన్సివ్, చాలా ఖర్చుతో కూడుకున్న విధానం అది. అలాగే ఇంకొక అంశం ఏంటంటే ఆ స్టెమ్ సెల్ ఏదైతే ఉందో, అది హ్యూమన్ స్టెమ్ ఏదైతే ఉందో, కేవలము అది ఏ వ్యక్తి ద్వారానైతే సేకరించారో ఆ వ్యక్తికి మాత్రమే అది పూర్తి స్థాయిలో పనికొస్తుంది. దాని నుంచి మిగతా వారి యొక్క అనారోగ్య సమస్యలు అది ఏమాత్రం కూడా సహాయపడదు. అయితే మరి ఈ స్టెమ్ సెల్ టెక్నాలజీ ఏంటి? మనది వచ్చేసి ఇక్కడ ఇది ప్లాంట్ బేస్డ్ స్టెమ్ సెల్ అండి. మనం వచ్చేసి ఇక్కడ ప్లాంట్ బేస్డ్ స్టెమ్ సెల్. ఇక్కడ ఇది 80% మన హ్యూమన్ స్టెమ్ సెల్ను పోలి ఉంటుంది. ఇక్కడ గ్రీన్ యాపిల్ సంతతికి చెందిన మాలస్ డొమెస్టికా అనేది మనము స్విట్జర్లాండ్ నుండి సేకరించాము. దాని యొక్క స్టెమ్ 80% హ్యూమన్ స్టెమ్ సెల్ను పోలి ఉంటుంది. కాబట్టి ఎవరైనా కూడా ఈ స్టెమ్ సెల్ను ఉపయోగించుకొని కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి దోహదపడుతుంది. ఇది మరి ఎలా తయారవుతుంది? ఈ ఇంగ్రీడియంట్స్ ఏంటి? ఇందులో ఉండే పదార్థాలు ఓకే, అద్భుతం. మరి దీనికి కనుగొన్న శాస్త్రవేత్తలకు నిజానికి మనందరం కూడా హ్యాట్సప్ చెప్పాలి ఫ్రెండ్స్. ఇది సినర్జెటిక్ బ్లెండ్ ద్వారా, అంటే ఏ ఉష్ణోగ్రతలో ఏ పదార్థాలు కలపాలి, ఎంత మోతాదులో కలపాలి, ఏ పదార్థము ఏ ఉష్ణోగ్రత దగ్గర వేడి చేయాలి, ఎక్కడ దీన్ని ఫ్రీజ్ చేయాలి, ఇవన్నీ కూడా ఒక ఫార్మేషన్ ప్రకారం, ఒక ఫార్ములా ప్రకారం దీనిని రూపొందించారు. అందుకే ఈరోజు ఇది కలియుగ సంజీవిని లాగా మన అందరితోనే మెప్పు పొందుతుంది. ఇది సుమారు 200 రకాలైన దీర్ఘకాలిక వ్యాధులను కూడా ఇది తగ్గడానికి దోహదపడుతుంది. ఇక ఈ సినర్జిస్టిక్ బ్లెండ్ ఎలా పనిచేస్తుంది, దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, అసలు దీనికి ఉన్న సర్టిఫికెట్స్ ఏంటి, ఇవన్నిటి కూడా మనము ముందు దీని గురించి చర్చించుకుందాము, డిస్కస్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్.
ఇక్కడ మీరు చూసినట్లయితే మన ఈ క్యూర్సెల్ ప్రోడక్ట్కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఇక్కడ సర్టిఫై చేశాయి, క్లీన్ చిట్ ఇచ్చాయి, అష్యూర్డ్ క్వాలిటీ సర్టిఫికెట్స్ ఇచ్చాయి, హలాల్ సర్టిఫికెట్, 100% నేచురల్. ఇలా ఇందులో ఎలాంటి టాక్సిన్స్ కానీ మాంసకృత్తులు కానీ ఏవి లేవు అని చెప్పడానికి ఇక్కడ ఈ స్లైడ్ లో మీరు ఈ సర్టిఫికెట్స్ ఒకసారి మీరు పరిశీలించవచ్చు. అలాగే ఇక ఈ స్లైడ్ లో మీరు చూసినట్లయితే క్యూర్సెల్ లో ఏమేమి పదార్థాలు, ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇంతకుముందే మనం అనుకున్నాము మాలస్ డొమెస్టికా, ఇది గ్రీన్ ఆపిల్ సంతతికి చెందిన ఒక అరుదైన ఫలము. అది చూడడానికి గ్రీన్ ఆపిల్ తరహాలో ఉన్నప్పటికీ చాలా అరుదైన ఫలం. అలాగే సోలార్ విటిసి, ఇది రెడ్ గ్రేప్స్ జాతికి చెందినది. ఇక మిగతాయి చూసినట్లయితే ఇక్కడ అకాయ్ బెర్రీ, బ్లూబెర్రీ, క్లోరెల్లా, ఆస్టాక్సాంతిన్, బార్లీ గ్రాస్, బ్లాక్ కోహోష్, ఒమేగా 369. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతం ఫ్రెండ్స్. నిజం చెప్పాలంటే ఇక్కడ మనం ఒక్కసారి వీటి గురించి కొంత వివరణలోకి వెళ్దాము. అకాయ్ బెర్రీ అనేది దక్షిణ అమెరికా ఫారెస్ట్ లో దొరుకుతుంది. ఇది పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్లు దీంట్లో కలిగి ఉన్నాయి. దాని కారణంగా శరీరంలో హానికరమైన టాక్సిన్స్ ని శరీరం నుండి ఇది దూరం చేస్తుంది. బలమైన రోగ నిరోధక శక్తిగా ఇది పనిచేస్తుంది. నీరసం, అలసట తొలగిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే బ్లూబెర్రీ విషయానికి వస్తే డిప్రెషన్ నుండి కాపాడుతుంది, రక్తపోటు తగ్గిస్తుంది, క్యాన్సర్ తగ్గించడంలో కూడా ఇది దోహదపడుతుంది. అలాగే బ్రెయిన్ బాగా చురుకుగా పనిచేయడానికి ఈ బ్లూబెర్రీ అనేది బాగా ఉపయోగపడుతుంది. జ్ఞాపక శక్తి కూడా మంచిగా పెరుగుతుంది. ఇది బ్లూబెర్రీలో ఈ పదార్థంలో ఉన్న ముఖ్యమైన లక్షణాలు. అలాగే మనం చూసినట్లయితే క్లోరెల్లా, ఇది నీటిలో పండే ఒక అరుదైన నాచు రకం. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఇది ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది. మీకు తెలుసు అంతరిక్షంలోకి వెళ్ళే వ్యోమగాములు దీనిని ఎక్కువగా వాడుతారు. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ల బారి నుండి ఇది కాపాడుతుంది. అట్లాగే మరొక ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆస్టాక్సాంతిన్. ఈ ఆస్టాక్సాంతిన్ ఏంటి అంటే విటమిన్ ఏకి రిలేటెడ్గా ఇది పనిచేస్తుంది. విటమిన్ ఈ అండ్ విటమిన్ సిలకి అనేక రెట్లు శక్తివంతమైన ఇంగ్రీడియంట్ ఇదిగా చెప్పుకోవచ్చు. స్కిన్ అండ్ హెయిర్, ఈ వాలుకాయుష్యం నుండి, అలాగే ఎండ వేడిమి నుండి, సూర్యరశ్మి నుండి మన స్కిన్ అలాగే జుట్టు ఎలాంటి అనారోగ్యం పడకుండా, లేకపోతే స్కిన్ పాలిపోకుండా, జుట్టు రాలకుండా ఇది దోహదపడుతుంది. చర్మం మీద ఏర్పడే మొటిమలు, నల్ల మచ్చలు, తెల్ల మచ్చలను నిర్మూలించడానికి ఆస్టాక్సాంతిన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే బార్లీ గ్రాస్, అంటే ఇవన్నీ కూడా ఎంత అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ ఇందులో మిళితమైనాయో చెప్పడం నా ఉద్దేశం. ఈ క్యూర్సెల్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయనేది మనకు తెలిసినప్పుడు మన ప్రోడక్ట్ ఇంత అద్భుతంగా ఎలా పనిచేస్తుంది అనే దాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. మీకు తెలిసిన సమాచారాన్ని మరో 10 మందికి పంచుకోగలుగుతారు. ఇక బార్లీ గ్రాస్ విషయానికి వస్తే ఫ్లేవనాయిడ్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఉన్న కారణంగా పీరియాడికల్ సమస్యలు నుండి అది రక్షిస్తుంది. కిడ్నీ వ్యాధులు, కంటి చూపు సమస్యలకు అది పనిచేస్తుంది. మలబద్ధకం సమస్య, అధిక బరువు తగ్గడానికి ఈ బార్లీ గ్రాస్ అనేది దోహదపడుతుంది. ఇక వచ్చేసి ఆరోది వచ్చేసి బ్లాక్ కోహోష్. ఇది ఉత్తర అమెరికాలో విరివిగా లభిస్తుంది ఫ్రెండ్స్. ఇది మోనోపాజ్, ఆర్థరైటిస్, డిప్రెషన్ కి బాగా పనిచేస్తుంది. మానసిక సమస్యలు, హిస్టీరియా, అలాగే స్త్రీలలో ఋతుక్రమం సరిగా లేకుండా ఉన్న అనారోగ్య సమస్యలకు కూడా ఇది పరిష్కారం చూపిస్తుంది. ఒక విధంగా చెప్పాలి అనంటే మహిళల పాలిట ఈ బ్లాక్ కోహోష్ అనేది ఒక వరప్రదాయినిగా చెప్పవచ్చు. ఇక ఫైనల్ గా వచ్చేసి 7వ ఇంగ్రీడియంట్ ఒమేగా 369. దీనిని మనము మొక్కల నుండి సేకరిస్తాము. ఇది లైంగిక సామర్థ్యం పెరగడానికి, చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి, గుండె సంబంధ వ్యాధులను నిరోధించడానికి ఈ ఒమేగా 369 అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు నేను చెప్పిన విషయాలను మళ్ళీ ఒకసారి మీరు పునశ్చరణ చేసుకున్నట్లయితే
దాదాపు ప్రతి వ్యక్తికి వచ్చే జబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మనకు కవర్ అయిపోయాయి. అసలు జబ్బులు ఎందుకు వస్తున్నాయి? పూర్వకాలంలో మన పూర్వీకులు ఎంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, రాళ్ళు తిన్నా కూడా అరిగించుకునేంత శక్తి సామర్థ్యాలు ఉండేవాళ్ళు అని మన పెద్దలు చెప్తుంటే విన్నాము. మన ఈరోజు అజీర్ణ సమస్య, రకరకాల సమస్యలు వస్తున్నాయి. దానికి కారణం ఏంటి? ఈ విషయాలలోకి ఒకసారి మనం తొంగి చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మనము తినే ఆహారం కలుషితము, అందులో ఎలాంటి పోషకాలు లేని ఆహారాన్ని తింటున్నాము. మన చర్మం ద్వారా రకరకాల కలుషితాలు, మలినాలు, వ్యర్థాలు మన శరీరంలోకి వెళ్తున్నాయి. చర్మం ద్వారా మనం షాంపూలు వాడుతున్నాము, సోపులు వాడుతున్నాము, పెర్ఫ్యూమ్లు వాడుతున్నాము. వీటన్నిటి కారణంగా మన స్వేద రంధ్రాల గుండా చర్మంలోకి ఈ మలినాలన్నీ చొచ్చుకోబోతున్నాయి. అలాగే మనము సెల్ ఫోన్లు అనేది కంపల్సరీ మన శరీరంలో అది ఒక అంగమైపోయింది, అది ఒక భాగమైపోయింది. మన నిత్య జీవితంలో అది చాలా ఉపయోగకరము. కానీ ఎట్ ద సేమ్ టైం దానివల్ల ఏర్పడే దుష్పరిణామాలు అనేకం కూడా ఉన్నాయి. అల్ట్రావయోలెట్ కిరణాలు దాని నుంచి ఉత్పన్నం అవ్వడం ద్వారా మనము అనారోగ్యం బారిన పడుతున్నాము. అలాగే పని ఒత్తిడి, స్ట్రెస్ ఉండడం వల్ల మనలో ఉండే సెల్స్ డ్యామేజ్ అయిపోతున్నాయి. ఈ చర్మం గుండా ప్రయాణించే మలినాలతోని మనలో ఉండే సెల్స్కి ఒక పొరలాగా మలినాలు ఏర్పడిపోయి మనం ఇచ్చే ఆహారము మన బాడీ సెల్స్ సమగ్రంగా స్వీకరించలేకపోయిన కారణంగా అక్కడ మన సెల్స్ యాక్టివేషన్ లేకుండా ఇనాక్టివ్ మోడ్లో ఉండడం, చురుకుగా అవి పనిచేయకపోవడం, అలాగే ఉండాల్సిన సంఖ్య కన్నా కూడా తక్కువ మోతాదులో మన యొక్క సెల్స్ అక్కడ నిక్షిప్తమై ఉండడం, చనిపోయిన సెల్స్ స్థానంలో మళ్ళీ కొత్తగా పునరుత్పత్తి జరగకపోవడం, వీటన్నిటి కారణాల నేపథ్యంలో మనకు అనారోగ్య సమస్యలు అనేది ఏర్పడుతున్నాయి. అప్పుడు మనం ఏం చేస్తున్నాము? మనకు అందుబాటులో ఉన్న ఏదో ఒక డాక్టర్, అంటే మన మోకాలుకు సంబంధించినవి అయితే ఆర్థో దగ్గరికి వెళ్తున్నాం, కంటికి సంబంధించిన సమస్య అయితే గనక ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తున్నాము, అలాగే పీరియాడికల్ గైనికల్ ప్రాబ్లమ్స్ అయితే గనక గైనకాలజిస్ట్, రకరకాలు మన యొక్క శరీర అవయవాలకు ఏ జబ్బు అయితే వచ్చిందో దాని యొక్క ప్రత్యేక వైద్యుల దగ్గరికి వెళ్తున్నాము, వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ తెచ్చుకున్నాము, అప్పటి వరకు మామ అనిపిస్తున్నాము. కానీ అసలు ఈ జబ్బులకు కారకమైన మూల కణాలకు వాటి యొక్క పని విధానాన్ని మెరుగుపరచడానికి ఈ క్యూర్ సెల్ పనిచేస్తుంది. జబ్బుకు కారకమైన కణాలు ఏవైతే ఉన్నాయో బాడీ సెల్స్ అంటామో, 1,000 కోట్ల కణాల ద్వారా మన మానవ దేహము నిర్మితమైంది. మీ అందరికీ తెలుసు. ఆ కణాలను సక్రమంగా పనిచేయించడానికి మన క్యూర్ సెల్ అనేది దోహదపడుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఫ్రెండ్స్. ఇక ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నాము. అవి పనిచేసేది ఏ జబ్బుల మీద పనిచేస్తుంది అనే విషయాలను కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాము. రిజోనేటింగ్, రెన్యూవింగ్, రిపేరింగ్, రివిటలైజేషన్, రీజనరేట్, ఇదంతా కూడా మన క్యూర్ సెల్ ద్వారా నశించిపోయిన సెల్స్ ని మళ్ళీ యాక్టివేట్ చేయడం ద్వారా మనం తిరిగి ఆరోగ్యం పొందడానికి ఈ క్యూర్ సెల్ అనేది పనిచేస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఫ్రెండ్స్. ఓకే, క్యూర్ సెల్ అద్భుతం, దాని యొక్క బ్లెండ్ అద్భుతం, దాని యొక్క తయారీ విధానం అద్భుతం. మరి దానిని ఎలా ఉపయోగించాలి, దానిని వాడే విధానం ఏంటంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇది పౌడర్ రూపంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనము రోజు ఉదయాన్నే పరగడుపున, అంటే మన వాడుక భాష పాచి మొహంతోనే, అంటే బ్రష్ చేయడానికన్నా ముందు మొత్తము ఈ ప్యాకెట్ ఏదైతే ఉంటుందో ఒక సాచెట్ కట్ చేసి అందులో కేవలం 2 గ్రాములంతా మాత్రమే పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్ని మనము నాలుక కింద పెట్టుకోవాలి. ఇది వచ్చేసి మనకు వైద్య పరిభాషలో దీన్ని సబ్లింగ్వల్ మెథడ్ అంటారు. అక్కడ కాసేపు మనం ఈ పౌడర్ను పోసుకొని అలా వేచి ఉన్నట్లయితే మన నోటిలో ఉండే తేమతోని, అలాగే నోటిలో ఊరే లాలాజలంతోని ఆ పౌడర్ కాస్త లిక్విడ్గా మారిపోతుంది, ద్రవరూపకంగా మారుతుంది. ఆ ద్రావకాన్ని అలాగే నాలుక కింద కాసేపు ఒక 5 నిమిషాలు అలాగే ఉండనిచ్చి ఆ తర్వాత ఆ ద్రావకాన్ని మింగేసేయాలి. మింగేసిన తర్వాత ఒక 5 నిమిషాల విరామం ఇచ్చి అప్పుడు గోరువెచ్చని నీరు లేదా ప్లెయిన్ వాటరు సఫిషియెంట్గా మనం తాగగలిగినంత వరకు వాటర్ తాగి
ఆ తర్వాత మళ్ళీ ఒక 25 నిమిషాలు 30 నిమిషాల వ్యవధి తర్వాత మనము ముఖం కట్టుకొని బ్రష్ చేసుకొని మన రొటీన్ లైఫ్లోకి ఎంటర్ అయిపోవచ్చు ఫ్రెండ్స్. దీనిని వాడే విధానం చాలా సులభం, చాలా తేలిక. అది ఫ్లేవర్ కూడా తీయ తీయగా మన గ్లూకోజ్ పౌడర్ లాగా ఉంటుంది. కాబట్టి ఏ వయసు వాళ్ళైనా, అంటే దీన్ని వాడడము చేదు అను లేకపోతే ఇంకేదో అనేది కాకుండా రుచిగా కూడా బాగుంటుంది. కాబట్టి దీనిని వాడడానికి ఎవరైనా ఇష్టపడతారు. ఇది సబ్లింగ్వల్ మెథడ్ ద్వారా వాడాలి. ఇక వచ్చేసి మరి అందరూ వాడవచ్చా అని అంటే, ఇక్కడ చూడండి గవర్నమెంట్ గైడ్ లైన్స్ అలాగే ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యొక్క గైడ్ లైన్స్ ప్రకారము గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, అలాగే చిన్న పిల్లలు, మరి పసిపిల్లలు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్లకు మనము ఈ ప్రోడక్ట్ ఇవ్వడానికి లేదు. మీ యొక్క ఈ విషయంలో మీరు మీ అప్లైనర్ యొక్క సలహాలను పాటించి వీళ్ళకి ఇవ్వచ్చా లేదా అనేది మళ్ళీ వ్యక్తిగతంగా మీరు వాళ్ళతోని డిస్కస్ చేసిన తర్వాత మాత్రమే వీళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, తర్వాత వచ్చేసి ఇంతకుముందు మనము మన యొక్క ఇంగ్రీడియంట్స్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు ఏవేవైతే జబ్బులు వచ్చాయో ఇక్కడ చూడండి. మన నిత్య జీవితంలో ఎక్కువగా మనం ఏ జబ్బుల బారిన అయితే పడుతున్నామో ఆ జబ్బులను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మ్యాక్సిమం వచ్చేసి డయాబెటీస్, పింపిల్స్, బ్యాడ్ కొలెస్ట్రాల్, స్ట్రోక్, మెన్స్ట్రువల్ పెయిన్, అల్సర్స్, లివర్ ప్రాబ్లం, ఇలా చెప్పుకుంటా వెళ్తే చాలా ఎక్కువగా మనం వినే పదాలు, ఎక్కువగా మనం చూస్తున్న జబ్బులే ఇక్కడ కనిపిస్తున్నాయి. మొత్తం సుమారుగా 200 పైచీలకు దీర్ఘకాలిక వ్యాధులు తగ్గడంలో మన క్యూర్సెల్ అద్భుతంగా సహాయపడుతుందని ఖచ్చితంగా మనం చెప్పవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ జబ్బుల యొక్క పేర్లు కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ లిస్ట్లో లేదు కదా, లేని దానికి పనిచేయదా అంటే లేదు ఫ్రెండ్స్, ఇందులో కొన్ని మాత్రమే పేర్కొన్నారు. 200 పైచీలకు డిసీజెస్కు తప్పకుండా ఇది పనిచేస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే క్యూర్సెల్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది చూశాము. ఇక్కడ మరి ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ మరి తీసుకోవడం ఎలా, దీనిని పొందడం ఎలా, ఎక్కడ దొరుకుతుంది, మరి దీనిని నేను వాడుకోవడమే కాకుండా నాకు తగ్గిన తర్వాత నా దగ్గర బంధువులకు, ఫ్రెండ్స్కి, నా ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్తే నాకేమైనా ప్రయోజనం ఉందా, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం నెక్స్ట్ ఫర్దర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది మనకు కంపెనీ ఎక్స్ట్రాడినరీ ఒక హైబ్రిడ్ ప్లాన్, ఇన్కమ్ ప్లాన్ ఇందులో డిజైన్ చేసి మనందరి ఆర్థిక సంక్షేమం కోసము ఇక్కడ మనకు డిజైన్ చేసి ఇచ్చారు. దాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాము. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆఫర్ ప్రైస్, అసలు ప్రైస్ ఎంత దీనిది, మనము బిజినెస్ ప్లాన్లోకి వెళ్లే ముందు అసలు ఎంత డబ్బులు పెట్టి దీన్ని కొనాలి, ఎంత డబ్బులు దీనికి వెచ్చించాలి. నిజానికి ఇది వచ్చేసి ఎంఆర్పి ప్రైస్ $85 యుఎస్డిటి, క్రిప్టో డాలర్స్ 85 ఎంఆర్పి ప్రైస్. కానీ కంపెనీ మనకి ఏం చేస్తుంది, మనం ఇప్పుడు అందరం కూడా ఫ్రీ లాంచింగ్ దశలో ఉన్నాము. త్వరలో మనము లాంచింగ్లోకి వెళ్ళబోతున్నాము. చండీగఢ్లో ఆ సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఫ్రీ లాంచింగ్ ఆఫర్ కింద మనకు $85 ఉన్న ప్రోడక్ట్ కాస్త $62 ఇస్తున్నారు. దట్టు $62 మాత్రమే కాకుండా మరొక బంపర్ ఆఫర్ ఏంటి అనంటే, ఒకటి కొంటే మరొకటి ఫ్రీగా ఇస్తున్నారు. బై 1 గెట్ 1 ఫ్రీ. కేవలం $62 చెల్లించినట్లయితే ఒక ప్రోడక్ట్ రావాలి. కానీ మనం ఫ్రీ లాంచ్ దశలో ఉన్నాము కాబట్టి 2 ప్రోడక్ట్లు ఇస్తున్నారు. ఒక్కొక్క ప్యాకెట్లో 20 సాచెట్లు ఉంటాయి. అంటే మనకు 2 ప్యాకెట్లు వస్తున్నాయి, అంటే 40 సాచెట్లు ఉంటాయి. ఉదయం సాయంత్రం వాడే వాళ్లకు 20 రోజులకు ఆ మోతాదు వస్తుంది ఆ ప్యాకేజీతోని. ఒక పూట వాడే వాళ్ళు 40 రోజులు హ్యాపీగా ఈ $5,800 వెచ్చించి 40 రోజులు వాడవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇంతకుముందు మనం అనుకున్నాము. ఇక్కడ చూడండి, పాదాల గుర్తులు మన ఆర్థిక స్వావలంబనం వైపు, ఆర్థిక అభివృద్ధి వైపు మనను అడుగులు వేయిస్తుంది మన న్యూయంగ్ కంపెనీ. అది చూడండి, ఇక్కడ మనకు 5 రకాలైన ఇన్కమ్స్, చాలా అద్భుతం, దేనికి అదే ప్రత్యేకమైనది, ఒకదానికి ఒకటి మించిపోయే విధంగా ఇందులో మనకు ఇన్కమ్ డిజైన్ చేశారు. ఫస్ట్ గా వచ్చేసి ప్రోమో రివార్డ్, తర్వాత మ్యాచింగ్ ఇన్కమ్, మూడవది స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్, నాలుగవది లైఫ్ టైం రివార్డ్, ఫైనల్ గా వచ్చేసి ర్యాంకు ఇన్కమ్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనము ఆర్థిక అభివృద్ధి వైపు అడుగులు వేస్తామనడానికి ఈ స్లైడే నిదర్శనం. రైట్, ఫస్ట్ వచ్చేసి 5 ఇన్కమ్లలో మొదటి ఇన్కమ్ గురించి ఇక్కడ డీప్ గా డిస్కస్ చేద్దాం.
ప్రోమో రివార్డు. అసలు ఇది ఎలా పనిచేస్తుంది? ఇది ప్రమోషనల్ రివార్డు. అంటే పెద్ద కార్పొరేట్ కంపెనీలు కామన్ గా చేసే పని ఏంటి అనంటే, వాళ్ళ ఒక ప్రోడక్ట్ మార్కెట్ లోకి రిలీజ్ చేయాలి అనంటే క్రికెట్ స్టార్లను కావచ్చు, లేకపోతే ఫిల్మ్ స్టార్లను కావచ్చు, ఏదో ఒక సెలబ్రిటీని, అలాగే టీవీల్లో, అలాగే న్యూస్ పేపర్లలో, రకరకాల సోషల్ మీడియాలలో అడ్వర్టైజ్మెంట్ చేసి వాళ్ళు వాళ్ళ యొక్క ప్రోడక్ట్ ని మార్కెట్ లో ప్రమోట్ చేస్తారు. కానీ ఇక్కడ మన కంపెనీ ఏంటి, మనందరి జీవితాల్లో వెలుగులు నింపడానికి ముందుకొచ్చిన కంపెనీ కాబట్టి ఇక్కడ సెలబ్రిటీలు మనమే. ఎవరైతే ఒక ఐడి తీసుకున్న వ్యక్తి ఉన్నాడో, ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ గా ఎవరైతే నమోదయ్యారో, ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా ఒక సెలబ్రిటీ లాగా తాను ఈ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయవచ్చు. అందుకు ప్రతిఫలంగా కంపెనీ మంచి ఇన్కమ్ ని ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి యు అంటే ఇక్కడ మీరు ఒక ఇద్దరిని మీ తరహాలోనే 5,800 వెచ్చించి వాళ్ళు కూడా మీ యొక్క రెఫరల్ లింక్ ద్వారా మన న్యూయంగ్ కంపెనీలోకి వచ్చారు. వాళ్ళిద్దరికి కూడా మీకు వచ్చినట్లుగానే 2 ప్రోడక్ట్లు వాళ్ళిద్దరికి కూడా 4 ప్రోడక్ట్లు వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత వాళ్ళిద్దరూ మీ రెఫరల్ లింక్ వాడుకొని సిస్టంలోకి వచ్చారు కాబట్టి మీరు ప్రోమో రివార్డుకు ఎలిజిబుల్ అవుతారు. అంటే ప్రతి ఇద్దరికి ఒక ప్రోమో అని అంటే 10 మందిని మీరు రెఫర్ చేసినట్లు అయితే 5 ప్రోమోలు. అంటే ప్రతి ఇద్దరికి ఒక ప్రోమో ద్వారా మీరు ఎలిజిబుల్ అవుతారు. ప్రోమో ద్వారా కంపెనీ ఆప్షన్ ఇస్తుంది. మొదటి ఆప్షన్ వచ్చేసి వారానికి $3 చొప్పున 104 వారాలు ఇస్తారు. అంటే $3 ఇంటూ 104 వారాలంటే మొత్తం వచ్చేసి $312. అంటే మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే సుమారుగా 28,000 రూపాయలు. 104 వారాలు అనంటే ఎగ్జాక్ట్లీ 24 నెలలు, 2 సంవత్సరాలు. ఇక్కడ మొదటి ఆప్షన్ గా మీరు ఎంచుకోవచ్చు. లేదు నేను అంత దీర్ఘకాలికంగా వెయిట్ చేయలేను, నాకు ప్రోడక్ట్స్ రిక్వైర్మెంట్ ఉంది, మా కుటుంబంలో అందరితో నేను ప్రోడక్ట్ వాడిస్తాను అనంటే మీకు మరొక ఆప్షన్ ఇస్తుంది కంపెనీ. మీకు 6 ప్యాకెట్లు రివార్డు కింద ఇస్తుంది. ఇది మీరు ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తుల్ని తీసుకొని వచ్చారో అప్పటి నుంచి 15-20 రోజుల వ్యవధిలో మీకు ఈ ప్రోమో రివార్డ్ అనేది దక్కుతుంది. 6 ప్యాకెట్లు మీకు చేతికిస్తుంది కంపెనీ. మొదటి ఆప్షన్ పెట్టుకుంటే, రివార్డు ఆప్షన్ పెట్టుకుంటే మీకు డాలర్లు వస్తాయి. రెండవ ఆప్షన్ మీరు పెట్టుకున్నట్లయితే ఇక్కడ మీకు ప్రోడక్ట్ 6 ప్యాకెట్లు ఇస్తుంది. దాని వర్త్ $372. ఈ మీరు 2 సంవత్సరాల కాల వ్యవధితోని పని లేకుండా మీరు వీలైనంత తొందరగా పొందడానికి ఇక్కడ మీకు ఆస్కారం ఉంది. మరి ఇద్దరితోనే సరిపోతుందా అంటే లేదు ఫ్రెండ్స్. మీకున్న పరిచయాలు, మీకున్న బంధువులు, మీ రిలేటివ్స్, మీ ఇరుగు పొరుగు వాళ్ళు, ఇలా మీకున్న సర్కిల్ని మీరు పరిగణలోకి తీసుకొని వాళ్ళందరికీ గనక ఈ ప్రోడక్ట్ని మీరు ప్రమోట్ చేసినట్లయితే ఇందులో ఉన్న అనారోగ్య సమస్యలను ఎలా తగ్గిస్తుంది ఏంటి అనేది మీరు వివరంగా వివరించి వాళ్ళను ఈ సిస్టంలోకి తీసుకొచ్చినట్లయితే ఇక్కడ మీరు తీసుకొచ్చే సంఖ్యను ఆధారపడి మీకు ఈ ప్రోమో రివార్డు ఇన్కమ్ అనేది మీకు వారం క్రమం తప్పకుండా మీ వ్యాలెట్ లో క్రెడిట్ అవుతుంది. మీరు ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేస్తే $3 వారానికి, అలా 104 వారాలు $312. మీరు నలుగురిని చేస్తే $6 వారానికి, 6గురిని చేస్తే 9 వారాలు, అలా 10 మందిని చేస్తే వారానికి $15, 20 మందిని మీరు రెఫర్ చేస్తే $30, 100 మందిని మీరు రెఫర్ చేసినట్లయితే వారానికి $150, అలా 104 వారాలు మొత్తం వచ్చేసి $15,600 వస్తుంది ఫ్రెండ్స్. మీరు గరిష్టంగా 100 మందిని రెఫర్ చేయవచ్చు. అంటే గరిష్టంగా మీరు 50 ప్రోమోలు తీసుకోవడానికి కంపెనీ మీకు అవకాశం ఇస్తుంది. ఇక్కడ పెద్ద సముద్రం ఉంది. మనము దానిని చెంచాతో నీటిని తీసుకుంటామా, ఒక గ్లాసుతో తోడుకుంటామా, పెద్ద మోటార్ పెట్టి తోడుకుంటామా అనేది మన సమర్థత మీద ఆధారపడి ఉంటుంది. మీరు మాక్సిమం 100 మందిని కూడా రెఫర్ చేయొచ్చు. అంటే ఒక 100 మందిని మీరు రెఫర్ చేసినట్లయితే సుమారుగా డిడక్షన్లు అన్ని పోయినా కూడా 14.5 లక్షల రూపాయలు మీకు ఈ 104 వారాల పేరు మీద మన ఇండియన్ కరెన్సీ రూపంగా మీకు అందుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనకు 5 రకాల ఆదాయాలలో మొదటి ఇన్కమ్ గురించి మనం మాట్లాడుకున్నాము. ఇక రెండవది వచ్చేసి మ్యాచింగ్ బోనస్. మ్యాచింగ్ బోనస్ ఏంటి? మనకు వచ్చిన టీం అంతా కూడా, మనకి ఎంతమంది పరిచయం ఉన్నా కూడా మన బిజినెస్ అంతా కూడా సాగేది 2 టీంల ద్వారా. ఏ టీం, బి టీం, ఏ రైట్ లెగ్ లేదా లెఫ్ట్ లెగ్, ఇలా కూడా మనం పిలుచుకోవచ్చు. ఇక్కడ ఈ మ్యాచింగ్ బోనస్ ఎలా పనిచేస్తుందంటే, ఎప్పుడైతే మీ ద్వారా ఒక 2 వ్యక్తులు వచ్చారో
అప్పుడు ఈ బిజినెస్ క్యాలిక్యులేషన్ కోసం కంపెనీ ఏం చేస్తుందంటే ఒక్కొక్క వ్యక్తిని 50 బీవీ కింద లెక్కిస్తుంది. $62 వెచ్చించి ఒక వ్యక్తి ఐడి యాక్టివేషన్ అయిందంటే దాని అర్థం ఏంది, మీ డౌన్లో ఒక 50 బీవీ జమ అయినట్లుగా భావించాలి. అలాగే ఏ సైడు 50 బీవీ, బి సైడ్ 50 బీవీ వచ్చిందంటే 50 బీవీ మ్యాచ్ అయింది కాబట్టి ఆ 50 బీవీ మీద 5% అంటే మీకు $2.5 మీకు ఇక్కడ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. మీరు మొదటి ఇన్కమ్ విషయానికి వస్తే కేవలం మీ యొక్క శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి మాత్రమే ప్రోమో రివార్డ్ వస్తుంది. కానీ ఇక్కడ మ్యాచింగ్ ఇన్కమ్ విషయానికి వస్తే మీరు మీ ఎఫర్ట్స్, మీరు తీసుకొచ్చిన మెంబర్లు కాకుండా వాళ్ళు తీసుకొచ్చిన టీం నుంచి కూడా కేవలం మీరు తెచ్చిన వాళ్ళు మాత్రమే ఇన్కమ్ ఇచ్చేది మొదటిది ప్రోమో రివార్డ్. ఇక్కడ మీ టీం ద్వారా వచ్చిన ఇన్కమ్ కూడా మీకు రైట్ లెఫ్ట్ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది మీకు ఇస్తుంది. మన దగ్గర వచ్చేసి మొత్తం మన కంపెనీలో 15 ర్యాంకులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ జతకు $2.5 అనేది కేవలం మొదటి 5 ర్యాంకులకు మాత్రమే. ఆ ర్యాంకులు ఏంటి, వాటి విధి విధానాలు ఏంటి, నెక్స్ట్ స్లైడ్ లో మనం డిస్కస్ చేసుకుందాము. మొదటి 5 ర్యాంకులకు మీకు ఒక రోజుకు వచ్చేసి గరిష్టంగా $500 మీరు ఇన్కమ్ పొందే వెసులుబాటు ఉంది. అంటే 45,000 ఇన్కమ్ మీరు తీసుకోవచ్చు ఒక్క రోజులోనే. చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతమో. అదే మీరు సిల్వర్ ర్యాంకు అంటే మన కంపెనీలో ఇది 6వ ర్యాంకు, సిల్వర్ ర్యాంకు అండ్ అబౌవ్, సిల్వర్ నుంచి 6వ ర్యాంకు నుంచి 15వ ర్యాంకు మధ్యలో మీరు ఉన్నట్లయితే ఒక రోజుకు వచ్చేసి మీరు $1,000 ఆదాయం పొందవచ్చు. అంటే 90,000 రూపాయలు మీరు ఒక్క రోజులోనే పొందవచ్చు. ఇక్కడ వచ్చేసి సిల్వర్ ర్యాంక్ మీరు అచీవ్ అయినట్లయితే మీ ఇన్కమ్ డబల్ అవుతుంది. మీరు గమనించండి, ఈ స్లైడ్ లో మీరు చూసినట్లయితే అప్పటి వరకు మీకు 5% అంటే $2.5 ఇన్కమ్ మాత్రమే వచ్చేది ప్రతి జత నుండి. ఇక్కడ మీకు 10% అంటే $5 ఆదాయం అంటే డబల్ అమౌంట్ వస్తుంది. అలాగే ఫస్ట్ 5 ర్యాంకుల్లో రోజుకు గరిష్ట పరిమితి $500 ఉంటే మీరు సిల్వర్ అండ్ అబోవ్ ర్యాంకులు సాధించినప్పుడు మీకు $1,000 గరిష్ట పరిమితి ఉంటుంది. ఇది చాలా అద్భుతం ఫ్రెండ్స్. ఇక్కడ మనం సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టి మన తరహాలో దీన్ని ఒక కెరియర్ గా ఎంచుకునే వాళ్ళను ఒక రైట్ సైడ్ ఒక 5గురు, లెఫ్ట్ సైడ్ ఒక 5గురిని మనం క్రియేట్ చేసుకోగలిగినట్లయితే రోజుకు $1,000 ఇన్కమ్ తీసుకోవడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. ఆల్రెడీ మన సీనియర్లు ఈ విధంగా బెనిఫిట్ పొందుతున్న వాళ్ళు ఉన్నారు. ఇక నెక్స్ట్ స్లైడ్కి వచ్చేసి మూడవ ఇన్కమ్ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్. ఇది ఒక అద్భుతం. దీన్ని రూపొందించిన విధానమే చాలా అద్భుతం. మీరు గమనించినట్లయితే ఇక్కడ 5 లెవెల్ల నుంచి మనము మన టీం ద్వారా ఎవరైతే మన ద్వారా మన టీము ఈ సిస్టంలోకి వచ్చారో వాళ్ళలోంచి 5 లెవెల్ల నుంచి అంటే మనము ఏ అనే వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేశాము, ఆయన మనకు డైరెక్ట్. అతను బి అనే వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేశాడు, అతను 2వ లెవెల్. బి అనే వ్యక్తి సిని ఇంట్రడ్యూస్ చేశాడు, అతను 3వ లెవెల్. సి అనే వ్యక్తిని డిని ఇంట్రడ్యూస్ చేశాడు, 4వ లెవెల్. డి అనే వ్యక్తి ఈని ఇంట్రడ్యూస్ చేశాడు, అతను 5వ లెవెల్. అంటే ఈ 5 లెవెల్ల నుంచి కూడా మనకు ఇన్కమ్ వస్తుంది. ఎలా వస్తుంది? వాళ్ళు మ్యాచింగ్ ఇన్కమ్ ద్వారా ఎంతైతే ఆదాయం పొందినారో దాని మీద మనకు 10% ఆదాయాన్ని స్ట్రైట్ అవే మనకు జమ చేస్తుంది. అంటే మరి చాలా మంది వేరు కంపెనీల్లో పనిచేసిన వాళ్ళకు ఒక సందేహం రావచ్చు, సార్ ఇది ఈ 10% ఇన్కమ్ అనేది అన్ని లెవెల్లో ఈక్వల్ అంటే ఎగ్జాక్ట్లీ సార్, అన్ని లెవెల్లో కూడా 10% ఇస్తారు. ఈ లెవెల్ తగ్గుతూ పోతున్న కొద్ది ఏమాత్రం తగ్గేది లేదు. మిగతా కంపెనీల్లో 10 ఫస్ట్ లెవెల్లో ఉంటే 8, 7, 6 కిందికి పోతా ఉంటే తగ్గుతూ ఉంటుంది. కానీ ఇక్కడ నిర్దిష్టంగా 10% అనేది ఖచ్చితంగా అన్ని లెవెల్లో ఈక్వల్ గా ఇస్తారు మనకు. అంటే మీరు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఇంట్రడ్యూస్ చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సమర్థతను బట్టి కొందరు ప్రోడక్ట్ తీసుకొని వాడే వాళ్ళే ఉంటారు, వారు ఎవరిని రెఫర్ చేయకపోవచ్చు. మరికొందరు 10 మందిని రెఫర్ చేస్తారు, మరికొందరు 20 మందిని చేస్తారు, మరికొందరు 100 మందిని కూడా రెఫర్ చేస్తారు. మనము సగటున ఒక్కొక్క వ్యక్తి 10 మందిని గనక సిస్టంలోకి ఇంట్రడ్యూస్ చేశాడు అనేది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే మొదటి లెవెల్లో మీకు 10 మంది వస్తారు, మీరు 10 మందిని రెఫర్ చేస్తారు సగటున. ఆ 10 మంది కూడా ఒక్కొక్కరు 10 మంది చొప్పున చేసినట్లయితే 2వ లెవెల్కి వచ్చేసరికి మీ టీము 100 మంది అవుతారు. ఆ 100 మంది 10 మందిని చేస్తే 3వ లెవెల్లో మీ టీము 1000 అవుతారు. ఆ 1000 మంది 10 మందిని చేసినట్లయితే 4వ లెవెల్ వచ్చేసరికి మీ టీము 10,000 అవుతుంది. 5వ లెవెల్కి వచ్చేసరికి ఆ 10,000 మంది కూడా 10 మందిని చేయగలిగినట్లయితే మీ టీము 1,00,000 మంది అవుతారు ఫ్రెండ్స్. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఇది చెప్పడానికి అతిశయోక్తిలాగా ఏదో ఆచరణ సాధ్యం కానీ విషయంలాగా అనిపించినప్పటికీ
ఇంత టీమును పొందిన వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. ఇక్కడ 1,00,000 టీం నుంచి ఒక్కొక్క డాలర్ ఆదాయం మనకు వచ్చినా కూడా $1,00,000 ఆదాయం లేదు. అంత సక్సెస్ఫుల్ గా మనము సాగలేము, మన టీము అంత వర్త్ఫుల్ గా రారు కావచ్చు, కొందరు డ్రాప్ అవుట్స్ ఉంటారు అని మనం భావించినా కూడా 1,00,000లో 10% మంది మనం టీం అనుకున్నా కూడా 10,000 మంది, ఆ 10,000 మంది రోజుకు $10 సంపాదించినట్లయితే వాళ్ళకు $10 ఇన్కమ్ వస్తుంది. ఆ $10 మీద 10% అంటే మనకు $1 వస్తుంది. 10,000 మంది నుంచి $1 అంటే 10,000, లేదు 1,000 మంది వచ్చినా కూడా 1,000 మంది నుంచి $1 అంటే $1,000 ఫ్రెండ్స్. ఇది చాలా అద్భుతం, చాలా అమోఘం. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే మనకు మ్యాచింగ్ ఇన్కమ్ కి సీలింగ్, క్యాపింగ్, గరిష్ట పరిమితి అనేది విధి విధానాలు ఉన్నాయి. కానీ ఈ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ కి ఆకాశమే హద్దు. మీ యొక్క సమర్థత, మీరు ఎంత టీం చేసుకుంటే అంత టీం నుంచి ఈ 5 లెవెల్ల నుంచి మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. ఈ 5 లెవెల్ల నుంచి కూడా మనం ఇన్కమ్ పొందాలి అని అంటే మనము 10 మందిని డైరెక్ట్ రెఫరల్ చేసి ఉండాల్సి ఉంటుంది. అంటే మరి 10 మందిని ఇవ్వకపోతే నాకు ఇన్కమ్ రాదా, నేను ఇద్దరిని ఇచ్చాను అంటే వస్తుంది ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్లీ వస్తుంది. మీరు ఇద్దరిని రెఫర్ చేసినట్లయితే మీకు మొదటి లెవెల్ నుండి మాత్రమే వస్తుంది 10%. మీరు 4గురిని చేసినట్లయితే 2వ లెవెల్ నుంచి 10% వస్తుంది. 6గురిని చేస్తే 3 లెవెల్ల నుండి వస్తుంది 10%. 8 మందిని మీరు డైరెక్ట్ చేసినట్లయితే 4 లెవెల్ల నుంచి 10% వస్తుంది. అదే మీరు 10 మందిని అంతకన్నా ఎక్కువ మందిని చేసినట్లయితే 5 లెవెల్ల నుంచి కూడా మీకు 10% స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ అని వాళ్ళు సంపాదించిన మ్యాచింగ్ ఇన్కమ్ మీద మీకు 10% వస్తుంది. ఇది చాలా ఎక్సలెంట్. ఏ కంపెనీలు కూడా ఇంత అద్భుతంగా ఈ ప్లాన్ ను డిజైన్ చేయలేదు. నూయంగ్ ద్వారా మనకి ఆపర్చునిటీ రావడం అనేది నిజంగా ఒక అదృష్టంలా భావించాలి ఫ్రెండ్స్. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ రివార్డ్స్. మనం ఇప్పటివరకు 3 ఇన్కమ్ల గురించి డిస్కస్ చేసుకున్నాము. ఇది 4వ ఇన్కమ్. ఇక్కడ వచ్చేసి లైఫ్ టైం రివార్డు. ఇక్కడ 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్ ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మొత్తం ఇక్కడ 15 ర్యాంకులు ఉన్నాయి. క్రౌన్ అంబాసిడర్ 15వ ర్యాంకు. మీరు ఇక్కడ చూసినట్లయితే 1 స్టార్ అచీవ్ కావడానికి 1400 బీవీ మ్యాచింగ్, అంటే 1400 బీవీ రైట్, 1400 బీవీ ఉన్నట్లయితే మిమ్మల్ని 1 స్టార్ ర్యాంకు హోల్డర్ అంటారు. మీకు $100 రివార్డ్ ఇస్తారు. మరి ఈ బీవీని ఎలా లెక్కించాలి అనంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాము, $62 వెచ్చించి ఒక వ్యక్తి ఐడి తీసుకున్నాడు అనంటే అతను 50 బీవీ కింద కౌంట్. మరి 1400 బీవీ అనంటే దాని అర్థం ఏంటి, 28 ఐడీలు రైటు, 28 ఐడీలు లెఫ్ట్ ఉన్నట్లయితే మిమ్మల్ని 1 స్టార్ గా పరిగణిస్తుంది కంపెనీ, మీకు $100 రివార్డ్ ఇస్తుంది. ఆ తర్వాత వచ్చేసి 2 స్టార్. ఇక్కడ వచ్చేసి 3500 బీవీ రైట్, 3500 బీవీ లెఫ్ట్ ఉన్నట్లయితే మిమ్మల్ని 2 స్టార్ అంటారు. అప్పుడు $150 మీకు రివార్డ్ ఇస్తుంది. అయితే ఇక్కడ మీరు గమనించండి, చిన్న సందేహం కలగవచ్చు మీకు. 2 స్టార్ కోసం మళ్ళీ ఫ్రెష్ గా 70 మందిని రైట్ లెఫ్ట్ నేను చేయాలా? లేదు ఫ్రెండ్స్, కంపెనీ మనలాంటి మార్కెటింగ్ లీడర్స్ ని ఎంకరేజ్ చేయడం కోసము 1 స్టార్ కోసం మనం ఏదైతే మన ఎఫర్ట్స్ పెట్టి 28 మందిని రైట్ లెఫ్ట్ తీసుకొని వచ్చామో వాళ్ళను కలుపుకొని మాత్రమే మళ్ళీ 2 స్టార్ కోసం 70 మందిని చేయాల్సి ఉంటుంది. అంటే కొత్తగా కేవలం రైట్ 42, లెఫ్ట్ 42 మందిని మనం యాడ్ చేసినట్లయితే, మనము మన టీం మెంబర్స్ కలిసి యాడ్ చేసినట్లయితే మనం 2 స్టార్ అయిపోతాము. అప్పుడు $150 రివార్డు పొందొచ్చు. ఇక 3 స్టార్ విషయానికి వస్తే 7000 బీవీ, అంటే 140 ఐడీలు రైట్, 140 ఐడీలు లెఫ్ట్. ఇక్కడ మనకు $250 రివార్డ్ వస్తుంది. ఆల్రెడీ మనము 2 స్టార్ కోసము 70 ఐడీలు రైట్, 70 ఐడీలు లెఫ్ట్ చేసి ఉన్నాము కాబట్టి కొత్తగా 70 రైట్, 70 ఐడీలు లెఫ్ట్ వచ్చినట్లయితే మనం 3 స్టార్ కు ఎలిజిబుల్ అవుతాము. ఇదే విధంగా మిగతావి అన్ని ర్యాంకులు కూడా క్యూములేటివ్, మనం అప్పటి వరకు చేసిన బీవీని కన్సిడర్ చేస్తూనే, దానిని పరిగణలోకి తీసుకొని దానిని లెక్కిస్తూనే ఫర్దర్ ర్యాంకులకు మనం తీసుకెళ్తుంది. ఇక 3 స్టార్ అనేది మన ఈ నూయంగ్ కంపెనీలో ఒక గీటు రాయిగా చెప్పవచ్చు. అది ఎందుకు అనంటే నెక్స్ట్ స్లైడ్ లో అది మీకు అర్థమవుతుంది. మనకు 3 స్టార్ నుంచి మనకు ర్యాంకు అచీవ్మెంట్ రాయల్టీ కూడా వస్తుంది. అయితే ఇక్కడ వచ్చేసి దీనికి ఏమైనా కాల పరిమితి ఉందా? 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్ కి నేను జాయిన్ అయిన వారానికి చేయాలా, నెలకు చేయాలా, 6 నెలలకు చేయాలా? ఏమీ లేదు ఫ్రెండ్స్. కంపెనీ ఎలాంటి రిస్ట్రిక్షన్స్, ఎలాంటి కండిషన్లు పెట్టలేదు. హ్యాపీగా మీరు వారానికి చేసినా, 10 రోజులకు చేసినా, నెలకు చేసినా కూడా మీరు ఎప్పుడు అచీవ్ అయితే అప్పుడు మీకు ఈ రివార్డ్ ఇస్తుంది. ఇది చాలా అద్భుతం ఫ్రెండ్స్.
అంటే ఈ క్రౌన్ అంబాసిడర్ 15 ర్యాంకు, ఈ మొత్తం ర్యాంకులు గనక సంపాదించినట్లయితే ఇక్కడ మనకు 50 లక్షల యుఎస్డి వస్తాయి. అంటే అనిపించవచ్చు ఇది సాధ్యమా సార్ అంటే ఖచ్చితంగా సాధ్యమే. అందుకు నిదర్శనం మన సౌత్ ఇండియాకు పరిచయం చేసిన ద గ్రేట్ మెంటార్, మనందరి అప్లైనర్, మనందరి మెంటార్ లయన్ ప్రసాద్ సార్ ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఆల్రెడీ సుమారు 9.5 నెలల వ్యవధిలోనే డైమండ్ ర్యాంకు చేసి మనందరికీ దిశానిర్దేశం చూపించారు, మనకు మార్గదర్శనం చేస్తున్నారు. అలాగే ప్లాటినం ర్యాంకు హోల్డర్స్ ఉన్నారు, ఖాదర్ సార్ అండ్ శ్రీనివాస్ సార్, అలాగే గోల్డ్ ర్యాంకర్స్ ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆల్రెడీ 10 ర్యాంకులు సాధించిన వాళ్ళు మన ముందే ఉన్నారు. అంటే కొందరికి సంవత్సరం పట్టొచ్చు, కొందరికి 2 సంవత్సరాలు పట్టొచ్చు, కొందరికి 5 సంవత్సరాలు పట్టొచ్చు. కానీ మనకు వచ్చేది 50 లక్షల డాలర్లు. అంటే మన ఇండియన్ కరెన్సీలో సగటున $90 లెక్కించినా కూడా 45 కోట్ల రూపాయలు అనేది కేవలం ఈ రివార్డు ఇన్కమ్ ద్వారా పొందవచ్చు ఫ్రెండ్స్. అసలు ఇది అద్భుతం, అమోఘం. 2 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాల వ్యవధి పడితే మాత్రం నష్టమేముంది? ప్రస్తుతం మనం చేస్తున్న చిన్న ఉద్యోగాలు, చిన్న వ్యాపారాలతో పోల్చినట్లయితే దీనికోసం మనం సమయం వెచ్చించి మంచి ర్యాంకులు సాధించినట్లయితే అద్భుతమైన ఇన్కమ్ పొందడానికి ఇక్కడ ఆస్కారం ఉంది. అలాగే మనకు దిశానిర్దేశం చేసే వాళ్ళు ర్యాంకులు సాధించి మనకు ముందుగా ఉండి నడిపిస్తున్నారు మన నాయకులు. దీన్ని అందిపుచ్చుకోవడం కష్టమైన పనేమి కాదు అని వాళ్ళని చూసి మనము అర్థం చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక ఫైనల్ గా వచ్చేసి ర్యాంకు అచీవ్మెంట్. దీనిని రాయల్టీ ఇన్కమ్ అని కూడా చెప్పవచ్చు. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా 3 స్టార్ అనే మైల్ స్టోన్ నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనం 3 స్టార్ అచీవ్ అయ్యామో అక్కడ మనల్ని N1 ర్యాంక్ హోల్డర్ అని పిలుస్తారు. అక్కడ బీవీ మీద 51%, అంటే ఒక ఐడి కొత్తగా యాక్టివేట్ అయింది మన టీం ద్వారా అని అంటే ఆ టీము 50 బీవీ కాబట్టి ఆ ఐడి కాస్ట్ 50 బీవీ కాబట్టి 50 బీవీ మీద 1% అంటే $1 స్ట్రైట్ అవే మన అకౌంట్ లోకి వస్తుంది. అలాగే మనము 5 స్టార్ ర్యాంకు సాధించాము. 5 స్టార్ ర్యాంకు సాధించినప్పుడు 2%, 50 బీవీ మీద 2% అంటే $1. అంటే మన టీంలో ఎక్కడ పాతాళంలో 10వ లెవెల్, 20వ లెవెల్, 50వ లెవెల్ ఎక్కడ ఎవరు యాక్టివేట్ అయినా కూడా మనము $1 పొందడానికి అర్హులము. అలాగే సిల్వర్ ర్యాంక్ అచీవ్ అయితే $1.5 వస్తుంది. గోల్డ్ ర్యాంక్ అచీవ్ అయితే 4% అంటే $2 వస్తుంది. డైమండ్ ర్యాంక్ అచీవ్ అయితే గనక 5% అంటే $2.5 ఇన్కమ్ మనం పొందవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే మన టీంలో ఎవరైతే మిగతా ర్యాంకు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళ ర్యాంకుకు సంబంధించిన ఇన్కమ్ పోగా డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో దీన్ని ఓవర్ ఐడి కమిషన్ అని కూడా పిలవచ్చు. ఆ డిఫరెన్స్ అమౌంట్ మనకు $2.5 రావచ్చు లేదా $6 రావచ్చు. ఇది మన యొక్క ర్యాంకు, మన టీంలో ఉన్న మెంబర్ యొక్క, ఆ లైన్ లో ఉన్న లీడర్ యొక్క ర్యాంకు మీద ఆధారపడి మనం $1 మొదలుకొని ప్రతి ఐడి మీద $2.5 పొందడానికి ఇందులో డిజైన్ చేశారు ఫ్రెండ్స్. ఓకే, అంతా బాగుంది. మరి అసలు ఎందుకు ఈ నూయంగును ఇప్పుడెందుకు టేకప్ చేయాలి? ఇది అద్భుతంగా పనిచేస్తుంది ప్రోడక్ట్ పరంగా. మనం ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ గురించి డిస్కస్ చేశాము, దాన్ని సినర్జెటిక్ బ్లెండ్ గురించి డిస్కస్ చేశాము, ఇన్కమ్ ప్లాన్ గురించి డిస్కస్ చేశాము. ఇప్పుడు ఎందుకు చేయాలి అని అంటే మనము ఎర్లీ బర్డ్, చాలా ముందు వరుసలో ఉన్నాము. ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి ఇది అడుగులెడుతుంది. ఇప్పుడిప్పుడే మనం ఒక 10 మందికి చెప్పినట్లయితే కొత్తగా ఇప్పుడిప్పుడే వింటున్నారు కాబట్టి ఇక్కడ మనము సక్సెస్ అవ్వడం చాలా తేలిక. మనము ప్రీ లాంచ్ దశలో ఉన్నాము అంటే ముందు వరుసలో ఉన్నట్లుగా భావించాలి. మన తర్వాత లాంచ్ అయిన తర్వాత కోకొల్లలుగా ఇబ్బడి ముబ్బడిగా లీడర్లు, కన్జ్యూమర్స్ రాబోతున్నారు. మనం ముందు వరుసలో ఉన్నట్లయితే దాని యొక్క ఫలాలు, దాని యొక్క ఫలితాలు మనం పొందవచ్చు. మనము బస్ ఎక్కుతున్నాము, క్యూలో ముందు వరుసలో ఉన్నట్లయితే మనకు నచ్చిన సీట్లో వెళ్ళి మనం కూర్చోగలుగుతాం, కంఫర్ట్ జోన్ లో మనం ఉంటాము. ఇది ఫ్రీ లాంచ్ లో మనం ఉన్నాము. లాంచింగ్ దశకు వచ్చేసరికి మంచిగా ఆర్థిక స్థిరత్వాన్ని, మంచిగా ఆర్థిక ఎదుగుదలను మనం పొందడానికి దోహదపడుతుంది. కాబట్టి మనము ఈ నూయంగు కంపెనీలోకి ఇప్పుడే అడుగు పెట్టాలి. అలాగే ప్రోడక్ట్ చాలా అద్భుతమైన ప్రోడక్ట్, చాలా ఔషధ గుణాలు కలిగి చాలా అద్భుతంగా మన సెల్స్ను యాక్టివేట్ చేసే ఒక అద్భుతమైన ప్రోడక్ట్. ఎలాంటి దీనికి లయబిలిటీ లేదు. కంపెనీకి 5,800 పే చేసినట్లయితే ఉన్న ఫలంగా మనం 5,800 విలువైన ప్రోడక్ట్ ఇచ్చేస్తున్నాము. కంపెనీ మనకు ఇంకా ఎలాంటి బాకీ లేదు. అంటే మనం ఒక ప్రోడక్ట్ను కొంటున్నామనే ఫీలింగ్ తోనే ఉండవచ్చు, అది ఒక కారణం. అలాగే ఖచ్చితంగా మంచి ఎస్టాబ్లిష్డ్
ప్రోడక్ట్, అలాగే హైబ్రిడ్ ప్లాంట్, సూపర్ హైబ్రిడ్ ప్లాంట్. మనకు అన్ని రకాలైన ఆదాయ మార్గాలు 5 రకాలుగా ఉన్నాయి. అవన్నీ కూడా దేనికదే ప్రత్యేకమైనది. అలాగే మనకున్న ఎల్ఓఎస్, లైన్ ఆఫ్ స్పాన్సర్స్, చాలా అద్భుతమైన టీం ఉంది మనకు రోజుగా క్రమం తప్పకుండా జూమ్ మీటింగ్లు నడిపించే మంచి ఒక శిక్షణ పొందిన సైనికుల వలె చాలా అద్భుతమైన మెంటార్లు మనకు ఎప్పటికప్పుడు ట్రైనింగ్ చేస్తారు. మన మెంటారు లయన్ ప్రసాద్ సార్ సారథ్యంలో చాలా అద్భుతమైన జూమ్ ప్రజెంటేషన్లు ఉంటాయి. అలాగే ఒక్కసారి కష్టపడితే, ఒక్కరోజు కష్టపడితే 2 సంవత్సరాలు ఆదాయం పొందే విధంగా ప్యాసివ్ ఇన్కమ్ ఇందులో పొందవచ్చు. రాయల్టీ ఇన్కమ్ అనేది కేవలం 3rd ర్యాంకు నుంచే స్టార్ట్ అవుతుంది. మిగతా కంపెనీల లాగా ఫైనల్ ర్యాంకు 10వ ర్యాంకు 15వ ర్యాంకు సంవత్సరాలు తరబడి చేస్తే రాయల్టీ వస్తుంది అనేది కాకుండా, ఉన్న పలంగా కేవలము 2 నెలలు 3 నెలలు కష్టపడితేనే, లేదా కొందరు 1 నెలలోనే 3rd ర్యాంకు కూడా అచీవ్ అవుతున్నారు. చాలా పెద్ద మొత్తంలో ఇక్కడ రాయల్టీ తీసుకోవడానికి, చాలా ఎర్లీగా రాయల్టీ తీసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మనకు ఉన్న పలంగా మనం ఈ రోజు కష్టపడ్డాము, ఈ రోజు 10 రైటు లెఫ్ట్ మ్యాచ్ అయ్యాయి, జతలు మ్యాచ్ అయ్యాయి అంటే $25 వస్తుంది. అది ఏదో వాయిదా ప్రకారం కాకుండా ఈ రోజు నైట్ డే క్లోజ్ అవ్వగానే, తెల్లారి లేవగానే మనము ఫ్రెష్ గా మనం చూసినట్లయితే $25 మనకి ఇన్కమ్ వచ్చి ఉంటుంది. రియల్ టైంలో, ఇన్ టైంలో ఉన్న ఫలంగా మనకు పే చేస్తున్న కంపెనీ కాబట్టి మనకు దీనిలోకి రావచ్చు. అలాగే మార్కెట్ యాక్సెప్టెన్సీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఎవర్ గ్రీన్ ప్లాన్. ఇక్కడ వచ్చేసి ఇది హెల్త్ ప్రోడక్ట్ కాబట్టి ఫర్ ఎవర్ గా దీనికి డిమాండ్ ఉంటుంది. చాలా అఫోర్డబుల్ ప్రైస్. మామూలు వ్యక్తులు నెలకు 8,000 10,000 ఆదాయం ఉన్న వాళ్ళకు కూడా ఈ ప్రోడక్ట్ ను మనం అమ్ముకోవచ్చు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, చిన్న వ్యాపారస్తులకు కూడా ఈ ప్రోడక్ట్ అమ్ముకోవచ్చు. కార్పొరేట్ కంపెనీలలో టెస్టులు చేయడానికి 6,000 8,000, కార్పొరేట్ హాస్పిటల్స్ కు వెళ్ళినట్లయితే 8,000 10,000 15,000 కేవలం టెస్ట్ చేయడానికి అవుతుంటే, ఇక్కడ మన జబ్బును తగ్గుముఖం పట్టించడానికి క్యూర్సెల్ 5,800తోనే మన జబ్బులకు ఇక్కడ పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి మనము ఈ ప్రాజెక్ట్ ను టేకప్ చేయొచ్చు. ఇన్ని కారణాలు ఉన్న ఈ ప్రాజెక్ట్ లోకి మిమ్మల్ని అందరినీ కూడా సాధారణంగా ఆహ్వానించడానికి మీ మిత్రులు లేదా మీ రిలేటివ్స్, మీ కొలీగ్స్ ఎవరైతే మిమ్మల్ని ఈ కంపెనీలోకి ఈ ప్రజెంటేషన్ కు ఇన్వైట్ చేశారో వాళ్ళకు ఖచ్చితంగా మీరు కృతజ్ఞతలు చెప్పుకోండి. ఈ ప్లాన్ అంతా కంప్లీట్ అయ్యాక మీరు ఫోన్ చేసి మీకు ఇంకా ఏమైనా చిన్న చిన్న సందేహాలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు ముఖాముఖి కూర్చొని లేదా ఫోన్ ద్వారా మీ సందేహాలన్నీ నివృత్తి చేసుకోండి. ఒక అద్భుతమైన ఆపర్చునిటీ ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చింది. అందుకే మీరు ఈ రోజు ఇక్కడ ఈ ప్రజెంటేషన్ లో కూర్చున్నారు. ఇంత సమయం వెచ్చించి మీరు సమయాన్ని కేటాయించి ఈ ప్రజెంటేషన్ మొత్తం సమగ్రంగా విన్నందుకు, క్యూర్సెల్ ప్రోడక్ట్ యొక్క ఇంగ్రీడియంట్స్ గురించి, వీటన్నిటి గురించి మీరు తెలుసుకున్నందుకు మీకు మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మిగతా మోటివేటర్స్ అలాగే మన ప్లాన్ ప్రజెంటర్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ ఆసమ్ ప్రజెంటేషన్. ఓకే ఫ్రెండ్స్, సార్ ఏదైతే చెప్పారో 100% అన్ని కూడా వాస్తవాలు చెప్పడం జరిగింది. సో ఫస్ట్ ప్రొడక్ట్ గురించి సార్ చెప్పారు కాబట్టి, ఈ ప్రొడక్ట్ ఎవరికైనా రిజల్ట్ వచ్చిందా, ఇంత చక్కగా సార్ చెప్పారు, ఇది ఈ విధంగా పనిచేస్తుంది, ఇన్ని రోగాలకు పనిచేస్తుందని సార్ చెప్పడం జరిగింది. అయితే ఇది మనం ఏదైతే చూస్తే దాన్ని నమ్ముతాం. అంటే ఎవరు ఆల్రెడీ ప్రాక్టికల్గా ఎవరికైనా రిజల్ట్ వచ్చిందా ఈరోజు మనం తెలుసుకుందాం. సో దాన్ని చెప్పడానికి మనకు ఒక వ్యక్తి రెడీగా ఉన్నారు. మేడం రస్నా మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ మేడం. సార్ అందరికీ నమస్కారం సార్. నా పేరు వచ్చేసి రస్నా సార్. నేను వరంగల్ డిస్టిక్ నుంచి మాట్లాడుతున్నా సార్. వల్ల నేను ఈ క్యూర్సెల్ అద్భుతంగా నేను తీసుకోవడం జరిగింది సార్. వండర్ సార్, అసలు వండర్ఫుల్ సార్. అసలు ఎక్కడ సార్ ఈ అద్భుతం, అసలు మైండ్ బ్లోయింగ్ అవుతుంది సార్ నాకైతే. మన దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా కానీ ఆరోగ్యం, నియమిత ఆహారం, ప్రశాంతతమైన నిద్ర లేకుంటే ఆ మానవునికి ఆ జీవితంలో ఏది వేస్ట్ సార్ నాకు అనిపించింది. సో వండర్ సార్, ఈ క్యూర్సెల్ నాకైతే పునర్జన్మించిందని నేను అనుకుంటాను సార్. వండర్ఫుల్ రిజల్ట్ సార్. నాకు ఎంత మంచి హెల్త్ ఇచ్చిందంటే నీ మాటలో చెప్పలేను. నాకు 1 year బ్యాక్ యాక్సిడెంట్ అయి నాకు రాడు పడడం జరిగింది. మొన్న April 19th రిమూవ్ చేయడం జరిగింది. సో దాని తర్వాత డాక్టర్ వచ్చేసి నాకు రాడు ఉన్నంతసేపు బలంగా ఉందమ్మా చెయ్యి, నీ రాడు తీసేసినాక కొంచెం నీకు ఎట్లయినా ఇబ్బంది అవుతుందిరా, నువ్వు కొంచెం కాపాడుకోవాలి, నీకు కొంచెం బాధ అనిపించినా పర్వాలేదు కానీ ఈవెన్ చెంబు కూడా నువ్వు ఎత్తలేవు అని చెప్పేశాను సార్. నాకు చాలా బాధ అనిపించింది. మా అమ్మ వాళ్ళు కూడా చాలా ఏడ్చేశారు. అయ్యో
ఈ 34 ఇయర్స్ లో అమ్మాయికి ఇలా అయిపోయింది అని చెప్పేసి చాలా బాధపడ్డారు. సో వండర్ఫుల్ రిజల్ట్ సార్. నాకు ఇది నేను ఏప్రిల్ 19th కి నాకు సర్జరీ జరిగింది సార్. నేను 1 మంత్ వరకు కూడా నిద్రపోలే సార్. నేను నైట్ అంతా తిరగడమే పెయిన్ తోటి. సో 6 మంత్స్ వరకు కూడా నాకు పట్టి ఇలాగే పెట్టుకోమని చెప్పాడు. సో నేను అలాగే ఉండాలా అని చెప్పేసి అనిపించింది. సో పడుతుంది, టైం పడుతుంది కోలుకోవడానికి. 1 ఇయర్ అలా పడుతుందేమో అనుకున్నా. సో అద్భుతంగా సార్ నాకు ఈ క్యూర్ సెల్ రావడం నాకైతే ఒక పునర్జన్మ లాంటిది సార్. నాకు తీసుకొచ్చి మా అప్లైనర్ ఎవరు సార్, అసలు అసలు దేవుడిలాగా వచ్చింది సార్ అప్లైనర్ ఈ క్యూర్ సెల్ వల్ల. ఇక మా అప్లైనర్ వాళ్ళకైతే నేను అసలు రుణపడి ఉంటా సార్. ఒకటే మాట, దీన్ని తీసుకొచ్చినాక నాకు 5 days సార్, పొద్దున సాయంత్రం సార్ వాళ్ళు మేడం వాళ్ళు నాకు ఏ విధానంగా అయితే వాడుకోమని చెప్పారో చాలా చెప్పారు సార్. అంతకుముందు క్యూర్ సెల్ గురించి చెప్పారు కానీ నేను పట్టించుకోలే. సో తర్వాత నాకు ఆపరేషన్ జరిగినాక నాకు ఇలా ఉంటున్నా అంటే, బిడ్డ నువ్వు వాడరా ఏం కాదని చెప్పేసి నాకు. సో అప్పుడు నేను అజ్జేయలే. తర్వాత నాకు పెయిన్ ఉంది అమ్మంటే, నువ్వు వాడరా ఫస్ట్, నువ్వు వాడని చెప్పేసి నాకు ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత నేను అద్భుతమైన రిజల్ట్ పొందిన సార్. వండర్ఫుల్ రిజల్ట్ ఏంటిది అంటే సార్, నాకు 5 days కి అద్భుతంగా నాకు చేయలేసింది సార్. వండర్ సార్ అసలు నాకు ఎలా అంటే చెయ్యి తిమ్మిర్లు రావడము, ఐస్ గడ్డలాగా మారడము. సో ఆ పెయిన్ భరించలేను సార్. ఎందుకంటే నాకు మత్తు ఇంజెక్షన్ వేసినప్పుడు 7 డోస్ వేసింది సార్. సో మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. సో నేను ఇక్కడ ఒకటే చెప్తా సార్, అద్భుతమైన ప్రోడక్ట్ సార్ ఇది. సో వండర్ఫుల్ సార్. ఇలాంటి ఆపర్చునిటీ అయితే ఎక్కడ లేదు. ఆ చాలా మంది అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటే వేలు హాస్పిటల్ పెట్టుకొని పోతున్నారు. సో చాలా బాధ అనిపిస్తాను సార్. నేను ఒక హెల్త్ కాన్సెప్ట్ లో ఉన్నాను. సో చాలా మందికి నేను ఇది తీసుకున్న తర్వాత నాకు వండర్ రిజల్ట్. నాకు మైగ్రేన్ ఉంది సార్, విపరీతమైన హెడేక్. ఒక ఆపరేషన్ ప్రమాదమే కాదు, నాకు గైనిక్ ఇష్యూస్ ఉంది, నాకు కిడ్నీ పెయిన్ ఉంది, నాకు వెరికోన్స్ వెయిన్స్ కూడా నాకు ఆపరేషన్ అయిన తర్వాత వచ్చినాయి సార్. నాకు సడన్ గా నాకు పైల్స్ కూడా ఉండే. సో ఎక్కడ సార్ ఇంత అద్భుతాలు ఒకటే ఒక ప్రోడక్ట్ లా ఎలా సార్, అసలు ఎలా కలిపెట్టారు సార్? అసలు వాళ్ళకైతే నేనైతే 2 చేతులు జోడించి నేను మొక్తా సార్. వండర్ సార్ అసలు ఇదైతే నేను ఊహించలేకపోతున్నా. సో దీన్ని మనం అందరం వినియోగించుకోవాలని నేను ఒకటే చెప్తున్నా సార్. ఆరోగ్యం ఉంటేనే మనకు అన్ని సార్. హెల్దీగా ఉండే ఒక మంచి అవకాశం సార్. మనకు ఆరోగ్యం అనేది ఉంటేనే మనకి ఏదైనా సాధిస్తాము. మా మమ్మీకి రిజల్ట్ వచ్చింది సార్ ఒంటరిగా. తను కూడా నిద్రపోలే, షుగర్ పేషెంట్ విపరీతమైన 22 ఇయర్స్ సార్ మా మమ్మీకి షుగర్ వచ్చి. మా నాన్న చనిపోయిన వెంటనే వచ్చింది. 22 ఇయర్స్ తనకు షుగర్ వల్ల బాధపడితే కూడా తనకి ఇచ్చిన లివర్ దగ్గర కొవ్వు రావడం జరిగింది. చాలా మెడిసిన్ యూజ్ చేసిన సార్. సో మెనీ మెడిసిన్స్ నేనే తనకి ఇవ్వడం జరిగింది. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను మనం కాపాడుకునే బాధ్యత మనందరికీ ఉంది సార్. నా కాన్సెప్ట్ లోనే అయితే నేను చాలా గౌరవిస్తా వాళ్ళని. వాళ్ళు లేకుండా మనకి జన్మ అనేది లేదు. వాళ్ళు జస్ట్ మనల్ని కనడం తర్వాతనే అది వాళ్ళు పెంచడం అన్ని మనకు అది చేసారు. సో తనకు కూడా ఇచ్చిన ఈ ప్రొడక్ట్ నుంచి నేను రిజల్ట్ పొందిన సార్ అద్భుతంగా. సో నేను క్యూర్ సెల్ కి రుణపడి ఉంటా సార్. ఎస్ మేడం, ఎస్ మేడం. మీరు చెప్పారు కదండి, మీరు చెయ్యి అంటే చెంబు కూడా కనీసం లేపలేవు అని డాక్టర్స్ చెప్పారు. ఇప్పుడు మీ చెయ్యి లేపగలరా అండి? ఒకసారి చూపించగలరు? లేస్తా సార్. నాకు యాక్చువల్లీ ఇక్కడ సార్, ఇక్కడ జరిగింది, ఇది చూడండి, ఇక్కడ జరిగింది నాకు ఆపరేషన్. సో చెయ్యి లేపలేను అని అనుకున్నా సార్. చూడండి సార్. ఫెంటాస్టిక్ మేడం, చూడండి గ్రేట్ సార్, చూడండి. Great, ఇలా great. నేను ఎలాగైనా నేను ఇలా చేస్తున్నానంటే నాకు క్యూర్ సెల్ వల్లనే. న్యూ యంగ్ క్యూర్ సెల్ అని చెప్పేసి స్టెమ్ సెల్ అంటే ఏంటిదో తెలియదు సార్ నాకు. ఆ స్టెమ్ సెల్ గురించి నేను ఇప్పుడు గొప్పగా చెప్తున్నాను. ఇక్కడ ఉన్న క్యూర్ సెల్ ప్రజలందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్ థ్యాంక్ యూ మేడం. అవుట్ స్టాండింగ్ ప్రోడక్ట్ తోటి కళ్ళు కట్టినట్టుగా రస్న గారు ఇప్పుడు మనకు చెప్పారు. మనకి వరంగల్ నుంచి ఆవిడకి స్వయంగా ఏం రిజల్ట్ వచ్చింది, ఎలా ఆమె లైఫ్ అనేది చేంజ్ అయింది, మన క్యూర్ సెల్ రాకముందు క్యూర్ సెల్ వచ్చిన తర్వాత అనేది లైఫ్ అనేది ఎలా చేంజ్ అయిపోయింది అని చెప్పేసి ఆవిడ స్వయంగా ఆవిడ మాటల్లోనే మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో ఇలాగా ఎందరో ఆరోగ్యపరంగా ఎందరో జీవితాల్లో ఎన్నో కుటుంబాల్లో 100,000 కుటుంబాల్లో మనకి క్యూర్ సెల్ వెలుగులు నింపుతాంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.